ఆల్రెడీ షోరూమ్ వాళ్ళతో మాట్లాడాను. అమౌంట్ కూడా నేను సగం పే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈరోజు మనకి చిన్న సర్ప్రైజ్ ఉంది. అది చిన్నదా పెద్దదా మీకే తెలియాలి. నా తమిళ చూసి ఉంటారు కదా. ఇప్పుడెప్పుడు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను దీనికోసమే, ఈ అవకాశం కోసమే. ఈరోజు వెళ్దాం. ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళలేదు. నేను పోయి ఆ బైక్ తీసుకొని ఎలా ఉందో అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటా మీకు బ్లాక్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే నేను షోరూమ్కి వెళ్తున్నాను. ఏ బైక్ అనేది ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఈరోజు వెళ్దాం. ఇన్ని రోజుల నుంచి అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నది ఈ అవకాశం కోసమే. ఈ అవకాశం రానే వచ్చేసింది. ఇక మనం పోయి అక్కడికి వెళ్ళి షోరూంలో క్యాష్ కట్టేసి మన బైక్ తెచ్చుకుందాం. మీకు వ్లాగ్ రూపంలో చెప్తాను ఆ బైక్ ఎలా ఉంది. వచ్చేటప్పుడు వ్లాగ్ చేసుకుంటూ వస్తాను. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఏం చేయను. ఇదే మీకు షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను. అక్కడ అసలు బైక్ ఎలా ఉంది ఏందనేది నేనైతే ఇంతవరకు టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు దాన్ని. ఇప్పుడు చూద్దాం. ఈ బైక్ కోసమే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పోయి తీసుకుందాం. ఆల్రెడీ షోరూమ్ వాళ్ళతో మాట్లాడాను. అమౌంట్ కూడా నేను సగం పే చేసి ఆల్రెడీ వచ్చేసాను. ఎందుకంటే ఇప్పుడు ఆ బైక్ స్టాక్ లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. అందుకే నేను ఫస్టే అమౌంట్ కట్టేసి నాకు నచ్చిన కలర్ అక్కడ చెప్పేసి ఈరోజు వస్తాను అని వాళ్ళకి చెప్పేసి వచ్చాను. ఈరోజు వెళ్దాం, ఆ బైక్ చూద్దాం. నాకు నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ బైక్ కోసమే నేను ఇన్ని రోజుల నుంచి వ్లాగ్ చేస్తున్నాను. ప్రతిసారి మీకు చెప్తున్నాను, బట్ అది అవ్వట్లేదు. ఈరోజు అవ్వబోతుంది మన డ్రీమ్. మీరు కూడా చూస్తారు. నేను చాలా వ్లాగ్స్లో చెప్పాను నేను బైక్ తీసుకోవాలి, కానీ కాలేదు. ఈరోజు అవ్వబోతుంది నా కోరిక. దీనికోసమే ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే లదాఖ్ ట్రిప్ కోసం. ఈ బైక్ మీద మనం అడ్వెంచర్ పిచ్చగా చేయొచ్చు. ఎందుకంటే ఇది స్పెషల్గా అడ్వెంచర్ కోసమే. అందుకే ఈ బైక్ మీద అడ్వెంచర్ చేయడం ఎంత కిక్ ఉంటుందంటే మీరు చెప్తే నమ్మరు. చూపిస్తాను మీకు వీడియో రూపంలో. ఇప్పుడైతే షోరూమ్కి వెళ్దాం. మొత్తానికైతే బైక్ డెలివరీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి. ఓకే, రైట్ అన్న, వెళ్దాం. బిస్మిల్లా. వావ్, పికప్ అయితే పిచ్చగా ఉంది. పికప్ దీంది సెకండ్ గేర్లోనే ఎలా లేస్తుంది చూడండి. నైట్ అయిపోయింది. చాలా లేట్ చేశారు. ఇది మన రికమెండేషన్ చెప్పాను కదా ఒక అన్నతోటి. అన్న అంటే మేనేజర్ లేరు షోరూంలో, అందుకే చాలా లేట్ అయింది. వావ్, బండి అయితే హైలైట్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. సిట్టింగ్ కూడా హైలైట్ ఉంది. ఈ హ్యాండిల్ ఇలా పట్టుకోవడం, నేను ఫొటోస్లో చూసినప్పుడు నాకు చాలా చిన్నగా అనిపించింది. నాకంత నచ్చలేదు. సరే, డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఒక టెస్ట్ రైడ్ చేసిన తర్వాత చూద్దాం అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ చూసినప్పుడు బైక్ ఎలా ఉందంటే పిచ్చి లేచిపోయింది నిజం చెప్పాలంటే. వావ్, ఇది హైట్ అయితే చాలా హైట్ ఉంది. ఇది బైక్ నాకే అందట్లేదు. 5.11 ఉంటా నేను, నాకే అంత కంఫర్ట్ అనిపించట్లేదు. హైట్ అయితే చాలా ఉంది. థర్డ్ గేర్లో ఉన్నాను ఇప్పుడు. చూడండి, థర్డ్ గేర్ కూడా చూపిస్తుంది. దీని మీటర్ కూడా ఎల్ఈడి సూపర్ ఉంది. క్లియర్గా మెన్షన్ చేస్తుంది మనకి 0 కిలోమీటర్స్. ఫ్యూల్ అయితే వేయించుకుందాం. వాళ్ళు ఇచ్చేటప్పుడు 2 లీటర్సే ఇస్తున్నారు. కాకపోతే నాకు షోరూమ్ వాళ్ళు చాలా బాగా నచ్చారు.
చాలా మంచిగా రెస్పాన్స్ అయితే చాలా క్లియర్గా ఉంది వాళ్ళ దగ్గర నుంచి. నాకు చాలా నచ్చింది. నేను బైక్ కోసం ఇవన్నీ చేయడానికి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. పెట్రోల్ లేదనుకుంటా దీంట్లో, ఆగుతుంది ఒకటే. ఇప్పటికి 2 times ఆగింది బైక్. ట్యాంక్ ఫుల్ చేయించుకుందాం అనుకుంటాను ఫస్ట్ టైం. ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాను. హైట్ అయితే చూడండి, ఇది ఆగుతుంది ఎందుకో. ఫ్యూల్ వాళ్ళు ఎంత వేయించారో అర్థం అవ్వట్లేదు నాకైతే. ట్యాంక్లో ఎంత పడుతుందో చూడాలి. కెమెరా అన్న బయటికి రైడింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకో చూడాలి ఎంత పడుతుందో. అసలు వాళ్ళు 2 లీటర్ ఉందన్నారు. ఇది 13 లీటర్ ట్యాంక్. ఇది ఫుల్ ట్యాంక్కి ఎంత పడుతుందో చూడాలి. ఇప్పుడే ఇప్పటికైతే 11 లీటర్స్ అయింది. ఇప్పుడే అంకుల్ 1,70,000. ఇది ఎక్స్పల్స్, హీరో ఎక్స్పల్స్ కొత్తగా వచ్చింది. ఇది హీరో కంపెనీ. 1,70,000 అలాంటిదే, కాకపోతే అడ్వెంచర్ బైక్. ఇది చాలామంది అడుగుతారు ఇది కొత్తగా వచ్చింది ఇదేం బైక్ అని. ఎవరికి తెలియదు, ఎక్కువ మార్కెట్లోకి తిరగలే ఈ బండి. అయితే హైలైట్ ఉంది, అందరికైతే చాలా అట్రాక్ట్గా కనిపిస్తుంది. అట్రాక్ట్ అంటే ఎలా అంటే అన్ని బండ్ల కంటే ఒక కొత్త బండి కనిపిస్తే ఎలా ఉంటుంది అలా. ఎక్కువ ఎవరు తీసుకోలే కదా, అందుకే మార్కెట్లోకి ఎక్కువ తిరగలే ఈ బండ్లు. అయినా ఎక్కువ లైక్ ఎవరు చేయరు దీంట్లోని. ఎవరు వ్లాగ్స్ చేసేటోళ్ళు ఇలాంటి వాళ్ళు, లాంగ్ వెళ్ళేటోళ్ళే ఇది బండి గురించి తెలిసిన వాళ్ళే దీని గురించి ఎక్కువ అంటే వాళ్ళు తీసుకుంటారు తప్ప వేరే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు దీని మీద. వర్షం వచ్చేటట్టు ఉంది, చినుకులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు దేవరకొండ వరకు వెళ్ళాలి, 60 kilometers. ఎలా వెళ్ళాలో ఏమో. ఫస్ట్ టైమే వర్షం వస్తుంది. ఎలాగో నాకు వర్షం అంటే ఇష్టం కదా, రానివ్వండి ఏం కాదు. వర్షం వచ్చేటప్పుడే, వర్షం వస్తేనే కిక్ ఉంటుంది. బైక్ గురించి కూడా మనకి ఇంకా క్లారిటీగా క్లియర్గా ప్రింట్ మనకు కనిపిస్తుంది. కాకపోతే నా దగ్గర గేర్ లేదు కాబట్టి తడిచిపోవస్తాను నేను వర్షంలో. ఏం కాదు, తడిచిన దగ్గరనే కదా, 60 kilometers కదా, వెళ్ళొచ్చు మనం. ఏ డాగీ, వావ్, పికప్ అయితే అదిరిపోయింది. నాకు చాలా అంటే చాలా నచ్చిన బైక్లలో ఇది ఫస్ట్. సెకండ్ నాకు హిమాలయన్ అంటే ఇష్టం. హిమాలయన్ కూడా నడిపాను, బట్ ఇంత అయితే పర్ఫెక్ట్ అనిపించలేదు. తక్కువ బడ్జెట్లో మనకి కావాలంటే ఎక్స్పల్స్ హైలైట్ ఇంకా నో మోర్. ఎంత చెప్పినా దీని గురించి తక్కువే. చూడండి ఎంత సెక్సీ మీటర్ ఉంది. మీటర్ కూడా బండి షేక్ అవ్వడం అలాంటిది ఏం లేదు. డిస్క్ మాత్రం కొంచెం లైట్, అంత పర్ఫార్మెన్స్ లేదు. పల్సర్ అంత లేదు డిస్క్, కొంచెం లైట్ పర్ఫార్మెన్స్ ఉంది దీనికి. ఇంకా కలర్ గురించి చెప్పాలంటే వైట్ అండ్ బ్లూ సెక్సీ కాంబినేషన్. ఇది వండర్ఫుల్ కలర్. ఇది 99% ఇవే సేల్ అవుతున్నాయి. అంటే రైడర్స్ ఆప్షన్ ఇదే తీసుకుంటున్నారు, వైట్ కలర్, వైట్ అండ్ బ్లూ. దీని మించిన కాంబినేషన్ ఏది లేదు.